టికెట్ కొనుక్కోనే మీ క్లయింట్ మీ దేవుడు. ఆ టికెట్ దేవుడికి ఏం ఆన్సర్ ఇస్తారు? ఆ టికెట్ దేవుడికి గనక కొనుక్కొని దేవుడికి దేవుడు లేడని నిర్ణయించుకుంటే కనుక అతను అప్పుడు మీ సినిమా ఏమవ్వాలి? నాస్తికులైపోతే అందరూ మీ సినిమా చూసేది ఎవరు? అది చెప్పండి. ఆన్సర్ పట్టుకురండి, నా దగ్గర పట్టుకోరాగలిగితే. సో ఇప్పుడు మీరు టికెట్ కొనే దేవుళ్ళకు మీరు ఏం చెప్తారు మేడం మీ వైపు నుండి? వాళ్లకు నేను నిర్ణయాలు చెప్పనండి, వాళ్లకు ఒకటే చెప్తాను నేను. భక్తి ఒక ఆవేశంలాగా ఉంటే సరిపోదండి. ఆ భక్తికి గౌరవించే శక్తి కూడా మనకి ఉండాలి. నేను ఇంత రాజకీయంలో ఎందుకు దిగాను తెలుసా? రాముడిని, కౌసల్యాదేవిని, భాగ్యలక్ష్మి అమ్మవారిని, ఎంఐఎం అన్నదమ్ములు ఇద్దరూ మర్యాద లేకుండా నా దేవుళ్ళని అన్నారన్న కోపంతో నేను రాజకీయంలోకి వచ్చి హోల్ సిటీని ఎంచుకున్నానండి.